Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల నోటు మీద ముందు నుంచి కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఏదైతే నోటు రిలీజ్ చేసినప్పుడే దాన్ని తాత్కాలికం అని చెప్పి కూడా ఆర్బీఐ ప్రకటించింది. అయితే బడాబాబుల చేతిలో 2000 రూపాయల నోట్లు ఉన్నాయని పదే ప్రజా సంఘాలన్నీ కూడాను ఆందోళన వ్యక్తం చేసి బ్యాంకుల్లో అయితే ఏటీఎంలో 2000 నోటు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2000 నోటు మీద కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మనతో మాట్లాడతాకి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి భస్మాకర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, 2000 నోటుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇచ్చిన ఏదైతే 20,000 సంబంధించిన డిపాజిట్ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది కామన్ మ్యాన్ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంది? యాక్చువల్గా నా దృష్టిలో 2000 రూపాయలు విత్డ్రా చేయటం ఈజ్ ఎ గుడ్ ఐడియా. అయితే దీంట్లో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ 2000 రూపాయల నోట్లు 4,28,000 కోట్ల రూపాయల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. అవి రిలీజ్ చేసినప్పుడు ఈ తర్వాత వాళ్ళు రిలీజ్ చేయలేదు, ప్రింట్ చేయలేదు ఆ నోట్స్. అయితే ఈ నోట్స్ సర్క్యులేషన్లో మనం చూసేది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్. నా వరకు నేను 1 ఇయర్ నుంచి అసలు 2000 నోట్స్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2000 నోటు నాకే దొరకనప్పుడు మిగతా సామాన్యుడికి ఎక్కడ దొరుకుతుంది? ఇంకొకటి మార్కెట్లో కూడా మార్చడం కష్టం. అది ఈ 2000 రూపాయల నోట్లు ఎవరికి లాభపడింది అంటే దోస్ హూ వాంట్స్ టు స్టాక్ ద మనీ. ఈ మనీ తీసుకెళ్ళి దాచిపెట్టి ఉంచడానికి ఎవరు? అది సాధారణంగా నా దృష్టిలో చేసేది పొలిటీషియన్స్, ఈ పొలిటికల్ మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ టైంలో దే హ్యావ్ ఆల్రెడీ ట్యూన్డ్ దెమ్సెల్స్. 2000 రూపాయలు పర్ ఓటు కొనేద్దాం అనేటువంటి ఆలోచనతోనే ఇది ఈజియెస్ట్ టు స్టాక్, ఈజియెస్ట్ టు హైడ్. అందువల్ల ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయినాయి. అవి అకౌంట్ ఫర్ కాదు ఇప్పటివరకు. తర్వాత ఇవి జనరల్ పబ్లిక్ మీద మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ చూపదు. అంటే కర్ణాటక ఎన్నికల ప్రభావంతో బీజేపీ అక్కడ ఓటమి పాలవడంతో ఇప్పుడు ఈ దృష్టి అంతా కూడా 2000 నోటు మీద సారించింది మోడీ ప్రభుత్వం అని చెప్పి కూడాను కొంతమంది కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే దీనికి గత 3-4 ఏళ్ల మట్టి కూడా నాయకులు, రాజకీయ నాయకులు, కొంచెం దూరదృష్టి ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అట్లాగే కొన్ని సంస్థలు కూడా గుజరాత్ నుంచి అట్లాగే ఢిల్లీ నుంచి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ప్రధానమంత్రికి అనేక సార్లు డిమాండ్ ఇచ్చారు. ఏది? 2000 నోట్లు విత్డ్రా చేయండి సార్, అది కొంచెం మన ఎకానమీ మీద దెబ్బతీస్తుంది. నాట్ బికాజ్ ఫేక్ నోట్స్ అని కాదు, ఇవన్నీ తీసుకుపోయి ఎక్కువ పొలిటీషియన్స్ ఇళ్లల్లోనూ, బ్యూరోక్రాట్స్ ఇళ్లల్లోనూ, లేకపోతే ట్యాక్స్ అవాయిడ్ చేసే ఇండస్ట్రియలిస్ట్ దగ్గర అవి స్టాక్ చేసి ఇంట్లోనే ఉన్నాయి, కానీ అవి సర్క్యులేషన్లో లేవు. ఎందుకంటే యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఆల్సో యూ డోంట్ ఫైండ్ ఇట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే ఏంటి, ఎక్కడో ఒక చోట ఉన్నాయి ఆ 4,28,000 కోట్ల రూపాయలు. అవి పక్కదారికి వెళ్ళిపోయినాయి. అవి ఎకానమీని అభివృద్ధి చేయడానికి పనికిరావు. అవి అటువంటి మనీ ఒక విధంగా చెప్పాలంటే స్టేట్ ఎకానమీకి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎకానమీకి ఉపయోగమే అది. ఎందుకంటే అన్అకౌంటెడ్ మనీ అది తిరిగి వస్తుందా అంటే డౌట్ఫుల్లే. ఎందుకంటే ఒక వ్యక్తికి 20,000 పర్ డే మాత్రమే మార్చుకోగలడు. ఎంతమందిని ఇంతకు మునుపు ఆ డ్రామాలు ప్లే చేసిన డ్రామాలు ఇప్పుడు ప్లే చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బ్యాంకర్స్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తర్వాత ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోమన్నారు. ఎస్, అది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే అన్అకౌంటెడ్ మనీ మళ్ళీ ఒక్కసారి బ్యాంకులో డిపాజిట్ చేస్తే దట్ ఈస్ అకౌంటెడ్ మనీగా మారుతుంది. అప్పుడు అతను ఇట్ ఈస్ హిజ్ ప్రాబ్లం. ఎవరైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఈ మనీ ఎక్కడి నుంచి వచ్చింది అని. వాడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ప్రాబ్లం కమ్స్ ఓన్లీ టు దోస్ హూ హ్యావ్ బ్లాక్ మనీ. అది అందువలన పేదవాడికి ఏమి నష్టం ఉండదు, బట్ స్టేట్కి మాత్రం ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఆ స్టేట్ లాభమే పేదవాడికి లాభం అవుతుంది, అది ఇండైరెక్ట్గా. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద మరో విద్యావేత్త యోగి మనతో ఉన్నారు. సార్ ఏంటి 2000 కాగితం కథా కమామిష్? ఈ 2000 రూపాయలు బ్యాక్ తీసుకోవడం అనేది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదండి. మనం చూసినట్లయితే దీన్ని కొంచెం హిస్టారికల్గా మనం బ్యాక్కి వెళ్ళినట్లయితే 2016 ఎప్పుడైతే డిమానిటేషన్ ఇవి స్టార్ట్ చేస్తారో అప్పుడే కూడా ఇది కూడా చెప్పడం జరిగింది. ఏమని? సార్ 2000 రూపాయల నోటు మేము తాత్కాలికంగా మాత్రం రిలీజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనీ సర్క్యులేషన్ అనేది ఇబ్బంది కాకుండా, ఫ్లో అనేది ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే పెద్ద నోట్లు మేము రద్దు చేస్తున్నాము కాబట్టి ఇవి రద్దు కాకుండా ఉండడానికి సర్క్యులేషన్ ముందుకెళ్ళడం కోసం, పుషప్ కోసం అని చెప్పేసి ఆ రోజే ఆర్బీఐ కోడ్ చేయడం జరిగింది.
ఈ రోజు నన్ను అడిగితే మాత్రం కంపల్సరీగా పొలిటికల్, మై పాయింట్ ఆఫ్ వ్యూ దీంట్లో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది అని నేను చెప్తాను. ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది పొలిటికల్ ఇంట్రెస్ట్ అని చెప్తానంటే, ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు ఇదే డిసిషన్ కర్ణాటక ఎలక్షన్ ముందు తీసుకోవచ్చు కదా గవర్నమెంట్, చాలా మరి ఫ్లో అనేది ఆగిపోయేది కదా, తీసుకోలేదు. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత తీసుకున్నారు. ఎందుకంటే మోడీ గవర్నమెంట్లో మోడీ తీసుకున్న దాంట్లో ఫస్ట్ ఆయన గెలిచిందే మొట్టమొదటిసారిగా మోడీ గవర్నమెంట్ ఎందుకు విన్ అవ్వడం జరిగింది? బ్లాక్ మనీ తీసుకొస్తాను పర్ అకౌంట్లో 15 lakhs వరకు కూడా వేస్తామని చెప్పున్నారు మీరు చూసినట్లయితే. సో అది అక్కడ సాధ్యపడలేదు డిమానిటేషన్ చేయడం వల్ల. సో ఇప్పుడు కూడా ఏమంటున్నారు, డిమానిటేషన్ చేయడం వల్ల సాధించింది ఏంటి? ఈ క్వశ్చన్ సొసైటీలో అయితే ఉంది. బ్లాక్ మనీ మోడీ ఎంత తీసుకొచ్చాడు? ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్కి ఆన్సర్బుల్గా ఇప్పుడు అనేది ఏంటంటే 2000 రూపాయల నోటు కూడా మేము క్యాన్సిల్ చేసాం. ఇదిగో ఎవరెవరి దగ్గర అయితే ఆల్రెడీ ఉందో దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము. కంపల్సరీగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏదో ఒకటి కావాలి కదా వాళ్ళకి కూడా. ముందుకు ప్రజల ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా కావాలి. ఇప్పుడు 15 లక్షలు 20 లక్షల కోట్లు అన్న మాటకు చెప్తాను సార్. అసలు టోటల్ పర్సంటేజ్ ఈరోజు డైరెక్ట్గా ఆర్బీఐ ఇచ్చేసింది. 10.8 మాత్రమే ఉంది. ఏది 2000 నోట్స్. ఆల్రెడీ 2018 నుంచి నోట్లు ప్రింటింగ్ ఆపేసేసారు. 2018 నుంచి ప్రింట్ అవట్లా. అంతకుముందు ఉన్న నోట్స్ మాత్రమే తిరుగుతున్నాయి. వాటిని మాత్రమే తీసుకోమని అంటే కంపల్సరీగా కూడా ఎంత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా సార్ చెప్పినట్లు స్టేట్ ఇంట్రెస్ట్ కూడా ఉంది ఇందులో. స్టేట్ ఇంట్రెస్ట్ ఏంటంటే కొంతవరకు సక్సెస్ అవ్వగలరు, కానీ 100% దీంట్లోనే సక్సెస్ అవుతారు. దీనివల్ల ఏదో జరిగిపోతుంది, బ్లాక్ మనీ అంతా వెనక్కి వస్తుంది, బడాబాబులు అందరూ బయటపడతారని నేను చెప్పను. ఎందుకంటే ఈరోజు యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, అన్ని ఫోన్పే గూగుల్ పేలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఈరోజు చివరికి ఓటర్స్కి ఓటు పంచేటప్పుడు కూడా అది మధ్యతరగతి వాళ్ళకైతే ఏమీ కాదు సార్. ఎందుకంటే 2018 నుంచి ఎప్పుడైతే ఆగిపోయిందో అసలు 2018 నుంచే పేదవాడి దగ్గర 2000 రూపాయల నోట్లు లేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ తగలలే, కానీ బడాబాబులకి తగిలితే కొంచెం జరిగి ఉండొచ్చు ఎఫెక్ట్. బట్ కాకపోతే నేనైతే పెద్ద దీనివల్ల ఏదో జరుగుతుంది, గ్రాడ్యువల్ చేంజ్ అవుతుంది అనేది నేను. కాకపోతే 2016తో పోలిస్తే లైన్లో నించోవడం లేదు, తీసుకోవడం, ఏటీఎంల చుట్టూ తిరగడం అంత పెద్దది అనేది ఏది ఉండదు. ఎందుకంటే మనీ వాల్యుయేషన్ తక్కువ కదా, 10.8 కదా ఉంది, అందులో చాలా తక్కువగా ఉంది. సో దానివల్ల తక్కువగానే వెళ్ళిపోతుంది. అందులో అది ఐడియా లేదు సార్. అందులో ఇంకోటి ఏమో సెప్టెంబర్ 30 వరకు అల్టిమేట్ డేట్ అని ఇవ్వలేదు, ఇంకా చివరి డేట్ అని ఇవ్వలేదండి. సెప్టెంబర్ 30 వరకు చేసుకోండి అని చెప్పారు. తర్వాత గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, అది కంపల్సరీగా. ఆ ఎక్స్టెండ్ చేసే టైంలో ఆర్బీఐ ఇస్తుంది. అందుకే చూడండి ఇది ఎంత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇస్తూ అనడానికి మేము చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, అంతకుముందు మోడీ గారు డిమానిటేషన్ని అనౌన్స్ చేశారు డైరెక్ట్గా. అప్పుడు ప్రజా సంఘాలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వ్యతిరేకించారు. ఇదేంటి ఆర్బీఐ ఇష్యూలో ఉన్నదాన్ని, దట్ ఈస్ ఇండివిజువల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ మీరు ఎలా చెప్తారు, అది సపరేట్ యాక్ట్ మీద వచ్చింది సార్ ఆర్బీఐ, కానీ మీరు ఎలా చెప్పారని చెప్పారు. అందుకే ఈరోజు చూడండి 2000 రూపాయల నోట్ని రివోక్ చేసుకునే టైంలో ఎక్కడా కూడా హోమ్ మినిస్టర్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మినిస్టర్ కానీ ఎక్కడా మాట్లాడలేదు. డైరెక్ట్గా ఆర్బీఐ మాత్రమే రిలీజ్ చేసింది. ఎందుకు? వాళ్ళ మీద ఉన్న ఆ బ్లేమ్ని తొలగించుకోవడం కోసం. దాని పబ్లిసిటీ కూడా ఎక్కడ ఏ పొలిటీషియన్ మాట్లాడలేదు దాని గురించి. అదే మనకు డిమానిటేషన్ అప్పుడు చూడండి 1500 అన్నప్పుడు డైరెక్ట్గా మోడీ వచ్చి మాట్లాడారు, మోడీ గారే డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చారు, పీపుల్ ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ న్యూస్ కూడా వచ్చింది, అంటే ఆర్బీఐ అండర్గ్రౌండ్లో ఉండాల్సింది మీరు ఎలా చేశారని. దాన్ని ఈరోజు అందుకే ఆర్బీఐ రిలీజ్ చేయడం జరిగింది. సో అంతవరకు. థ్యాంక్ యూ. ప్రముఖ విద్యావేత్త యోగి ఒకటే చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా ఎన్నికల చిత్తుల్లో ఒక భాగమేనని. కర్ణాటక ఎన్నికల ముందు మోడీ గారు ఎందుకని 2000 నోట్లను బ్యాన్ చేయలేదని చెప్పి కూడాను ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి పక్కన ఆర్బీఐ నామమాత్రంగా సెప్టెంబర్ నెలాఖరు వరకు మాత్రమే 2000 నోట్లకు సంబంధించి డిపాజిట్లు అంశం చెప్పింది. అది ఇంకా కంటిన్యూ కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభావం ఏదైతే 2000 నోటు పేద మధ్యతరగతి కుటుంబాల మీద ఏమాత్రం కూడా చూపదంటున్నారు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా 2000 నోట్లు లేవు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, విజయవాడ.